హాయ్ అండి. దత్త జయంతి వేడుకలైతే అన్ని ఊళ్ళల్లో ఘనంగా జరిగాయండి. ఇదైతే కావలిలోని షిరిడి సాయిబాబా మందిరం అండి. ఇక్కడ సాయిబాబా వారికి, దత్తాత్రేయ స్వామికి, అలాగే భరద్వాజ మాస్టర్ గారికి, వినాయకుడికి చందన అలంకారం చేశారండి. చాలా అద్భుతంగా వచ్చిందండి. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకోవడానికి మందిరానికి అయితే వచ్చారండి. గురువారం కావటంతో హారతి సమయానికి చాలామంది అయితే వచ్చి బాబావారిని దర్శించుకున్నారండి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతిగా జరుపుకుంటాం కదండి. ఇది పవిత్రమైన రోజు కదా. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఆయన త్రిమూర్తుల స్వరూపం, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని కథనం. అలాగే గురువారం కావటంతో సాయంత్రం అయితే పల్లకీ పూజ, దుని పూజ జరిగాయండి. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ గోవు సాయంత్రం పల్లకీ సేవ జరుగుతుండగా వచ్చిందండి. దత్తాత్రేయుని ఆశీర్వాదంగా అందరూ భావించారు. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే, వారం నుంచి వర్షం పడుతుందండి. నిన్న మాత్రం ఒక్క డ్రాప్ కూడా వర్షం పడలేదు. ఇంతమంది వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఆ రెండు వర్షం లేనందువల్ల ఆటంకం లేకుండా చక్కగా జరిగిందండి. మందిర సంకల్పం అలా ఉంది. మరి ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు, సాయిబాబా వారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. అదిగోండి, చక్కగా పౌర్ణమి చంద్రుడు కనిపించాడండి.